గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెయిన్ పేపర్స్ హెడ్డింగ్స్. నితీష్ అనే నేను బీహార్ సీఎంగా 10వ సారి ప్రమాణ స్వీకారం. ఆయనతో పాటు 26 మంది మంత్రులు సైతం. మంత్రివర్గంలో 3 మహిళలు, 1 ముస్లిం నేత. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా 10 మంది పలువురు నేతల హాజరు. ప్రమాణ స్వీకారం చేస్తున్న నితీష్ కుమార్. అదేవిధంగా నేరస్తుడికి ఉరిశిక్ష. వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు. భార్య, 2 పిల్లల హత్య కేసులో 10,000 జరిమానా సైతం విధింపు. అదేవిధంగా రాష్ట్రపతి గవర్నర్కు గడువు విధించలేదు. బిల్లులపై నిర్ణయానికి వారికి టైం లైన్ పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. బిల్లులను వారు నిరవధికంగా పెండింగ్లో పెట్టడం సరికాదు. అలాంటి సమయంలో కోర్టులు పరిమితంగా జోక్యం చేసుకోవచ్చు. గిఫ్ట్ అసెంట్ అనే విధానం రాజ్యాంగంలో లేదు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలను కోర్టు లాక్కోలేదు. గడువుపై సుప్రీంకోర్టు ఒపీనియన్ వెల్లడి. టెర్రరిస్టుల కన్నా మేధావులే డేంజర్. సుప్రీంకోర్టులో ఏఎస్జీ ఎస్పీ రాజు వాదనలు. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ. కూతురి పెళ్లి చేయలేక తండ్రి ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులే కారణం. గతంలో పొలం అమ్మి పెద్ద కూతురి వివాహం, చిన్న కూతురి పెళ్లికి డబ్బులు లేవని సూసైడ్. కామారెడ్డి జిల్లాలో ఘటన. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి. ఫార్ములా ఈ కారు రేసు కేసులో పర్మిషన్. దేశమంతా సన్న బియ్యం ఇవ్వండి, దానివల్ల పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ తగ్గుముఖం. నిఖిల్ పసిడ్ పంచ్. బాక్సింగ్ వరల్డ్ కప్ ఫైనల్స్లో స్వర్ణం కైవసం. భారత్ ఖాతాలో 9 గోల్డ్ మెడల్స్. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఐబొమ్మ 1 ఆన్లైన్లో పుట్టుకొచ్చిన మరో కొత్త వెబ్సైట్. ఇమ్మడి రవి జైలులో ఉండగానే ప్రత్యక్షం నిందితుడి అన్ని చర్యలు పనేనా అని పోలీసుల అనుమానం. ఐబొమ్మ ఆర్థిక లావాదేవీలపై ఆరా. బీఆర్ఎస్లో గుబులు. ఓవైపు ఓటమి, మరోవైపు కేసులు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్టు తప్పదా అని కేడర్ ఆరా. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ